ఏడెన్ మార్కరమ్, టెంబా బౌమా అసాధారణ బ్యాటింగ్తోనే తాము ఓటమి పాలయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో శనివారం ముగిసిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ను అందుకుంది. తమపై పడిన చోకార్స్ ముద్రను ఈ విజయంతో చెరిపేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్ సౌత్ ఆఫ్రికా జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ విజయానికి వారు పూర్తి అర్హులని కితాబిచ్చాడు. కొన్ని విషయాల్లో తమ జట్టు విఫలమైందని, మార్కరమ్, బౌమా తమకు అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. పరిస్థితులు త్వరగా మారతాయి, కానీ దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో చాలా వేగంగా పరిస్థితి మా చేయి దాటిపోయింది. మేము కొన్ని విషయాల్లో మెరుగ్గా రాణించలేదు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం తర్వాత ప్రత్యర్థిని త్వరగా అవుట్ చేయలేకపోయాం. 4వ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మా టాప్ 7 లో కొన్ని సమస్యలు ఉన్నాయి. గత 2 ఏళ్లుగా మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. తొలి 2 రోజులు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము ప్రతిదీ ప్రయత్నించాం. నాథన్ లైన్ బాగానే బౌలింగ్ చేశాడు, కానీ అతనికి వికెట్ దక్కలేదు. మార్కరమ్, బౌమా మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సౌత్ ఆఫ్రికా జట్టు తమ సత్తా ఏంటో చాటి చెప్పింది. ఈ విజయానికి వారు పూర్తి అర్హులు. ఈ మ్యాచ్ అసంతం వారు పట్టు వదలలేదు. టెస్ట్ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఫైనల్ కు చేరడమే గొప్ప ఘనత. 2 ఏళ్ల పాటు సాగిన టోర్నీని షూటౌట్ తరహాలో ఒక్క మ్యాచ్ తోనే ఫలితం తేల్చడం అద్భుతం. ఫలితం మాకు అనుకూలంగా లేదు, కానీ ఇదో గొప్ప వారం అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. 213కి 2 వికెట్లతో ఓవర్ నైట్ స్కోరుతో 4వ రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 85 ఓవర్లలో 5 వికెట్లకు 282 పరుగులు చేసి గెలిచింది. ఏడెన్ మార్కరమ్ 207 బంతుల్లో 14 ఫోర్లతో 136 శతకంతో సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించగా, టెంబా బౌమా 134 బంతుల్లో 5 ఫోర్లతో 66, డేవిడ్ బెన్నింగ్ హామ్ 49 బంతుల్లో 1 ఫోర్తో 21 నాట్అవుట్ అతనికి అండగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీయగా, ప్యాట్ కమిన్స్, జోష్ హజల్వుడ్ చెరో వికెట్ పడగొట్టారు. సంక్షిప్త స్కోర్లు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 212 ఆల్అవుట్, సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ 138 ఆల్అవుట్, ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 207 ఆల్అవుట్, సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ 83.4 ఓవర్లలో 282/5.